రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 to 18 క్లాసెస్ ని మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం. సో ఈ టాపిక్ నుంచి రీసెంట్ ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి అంటే యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ లో క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయో ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, రిజర్వేషన్ పాలసీస్ ఆర్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ మెయిన్లీ బికాస్ దే ఎయిమ్ అట్ ఆప్షన్ ఏ అబ్సల్యూట్ ఈక్వాలిటీ, ఆప్షన్ బి పొలిటికల్ ఈక్వాలిటీ, ఆప్షన్ సి సోషల్ జస్టిస్ అండ్ ఆప్షన్ డి ఎకనామిక్ డెవలప్మెంట్. ఈ క్వశ్చన్ మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 2020లో వచ్చింది. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్, సోషల్ జస్టిస్. ఎందుకంటే రిజర్వేషన్ పాలసీస్ అన్నీ కూడా సోషల్ జస్టిస్ కోసమే ఉన్నాయి, అందుకనే కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ మీన్స్ ఆప్షన్ ఏ సేమ్ శాలరీ ఫర్ ఆల్, ఆప్షన్ బి ఈక్వల్ అవుట్కమ్ ఫర్ ఆల్, ఆప్షన్ సి ఈక్వల్ ఛాన్స్ టు కంపీట్ అండ్ ఆప్షన్ డి నో రిజర్వేషన్. ఈ క్వశ్చన్ మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 2021 నుండి వచ్చింది. ఆప్షన్ సి ఈస్ రైట్ ఆన్సర్, ఈక్వల్ ఛాన్స్ టు కంపీట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్రిన్సిపల్ పర్మిట్స్ డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ టు అచీవ్ రియల్ ఈక్వాలిటీ? ఆప్షన్ 1 రూల్ ఆఫ్ లా, ఆప్షన్ 2 అబ్సల్యూట్ ఈక్వాలిటీ, ఆప్షన్ సి రీజనబుల్ క్లాసిఫికేషన్ అండ్ ఆప్షన్ డి న్యాచురల్ జస్టిస్. ఈ క్వశ్చన్ మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 3 2022లో వచ్చింది. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్, రీజనబుల్ క్లాసిఫికేషన్. రీజనబుల్ క్లాసిఫికేషన్ ద్వారా ఆల్రెడీ బ్యాక్వర్డ్ లో ఉన్న వాళ్ళని మనం ఈక్వల్ చేయడానికి అంటే డెవలప్ చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ప్రొవైడింగ్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ విమెన్ ఈజ్ కాన్స్టిట్యూషనల్లీ జస్టిఫైడ్ బికాస్ ఆఫ్ ఏ పొలిటికల్ రిజర్వేషన్, బి ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అండ్ ఆప్షన్ సి ఎకనామిక్ ప్లానింగ్ అండ్ డి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఈ క్వశ్చన్ మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 2022లో వచ్చింది. ఆప్షన్ బి ఈస్ రైట్ ఆన్సర్, ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అన్నమాట. అంటే విమెన్ కి స్పెషల్ ప్రొవిజన్స్ ఇస్తాం కదా, దాన్ని మనం ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ కిందకి చూస్తాం. క్వశ్చన్ నెంబర్ 5, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ద ఐడియా ఆఫ్ ఈక్వాలిటీ విత్ జస్టిస్? ఆప్షన్ ఏ ఐడెంటికల్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్, ఆప్షన్ బి నో క్లాసిఫికేషన్ ఎట్ ఆల్, ఆప్షన్ సి ట్రీటింగ్ అన్ఈక్వల్స్ అన్ఈక్వల్లీ అండ్ ఆప్షన్ డి సేమ్ లా ఇన్ ఆల్ సిచ్యువేషన్స్. ఈ క్వశ్చన్ మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1 2023లో వచ్చింది. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్, ట్రీటింగ్ అన్ఈక్వల్స్ అన్ఈక్వల్లీ అనేది ఈక్వాలిటీ విత్ జస్టిస్ కి రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, రిజర్వేషన్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ అన్ ఎగ్జంప్షన్ టు విచ్ ప్రిన్సిపల్? ఆప్షన్ ఏ రూల్ ఆఫ్ లా, ఆప్షన్ బి ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ, ఆప్షన్ సి ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ అండ్ ఆప్షన్ డి న్యాచురల్ జస్టిస్. ఈ క్వశ్చన్ మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 2021లో వచ్చింది. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్, రిజర్వేషన్ ని ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీలో మనం ఒక ఎగ్జంప్షన్ గా చూస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కాన్సెప్ట్ ఎన్ష్యూర్స్ దట్ ఈక్వల్స్ ఆర్ ట్రీటెడ్ ఈక్వల్లీ అండ్ అన్ఈక్వల్స్ డిఫరెంట్లీ? ఆప్షన్ ఏ అబ్సల్యూట్ ఈక్వాలిటీ, ఆప్షన్ బి రూల్ ఆఫ్ లా, ఆప్షన్ సి రీజనబుల్ క్లాసిఫికేషన్ అండ్ ఆప్షన్ డి డ్యూ ప్రాసెస్. ఈ క్వశ్చన్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 2022లో వచ్చింది. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్, రీజనబుల్ క్లాసిఫికేషన్ అనేది ఈక్వల్స్ ఆర్ ట్రీటెడ్ ఈక్వల్లీ అండ్ అన్ఈక్వల్స్ ఆర్ డిఫరెంట్లీ అనే దానికి కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ విమెన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఇండికేట్ ఆప్షన్ ఏ వైలేషన్ ఆఫ్ ఈక్వాలిటీ, ఆప్షన్ బి జెండర్ బయాస్, ఆప్షన్ సి ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అండ్ ఆప్షన్ డి పొలిటికల్ రిజర్వేషన్. ఈ క్వశ్చన్ మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 2023లో వచ్చింది. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్, ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్. విమెన్ కి స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వడం అనేది ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ కిందకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్షన్స్ వుడ్
most likely violate equality? Option A, reservation for SC/ST. Option B, special courts for a particular class without rational. Option C, women specific welfare schemes. And option D, age limits for certain jobs. TSPSC Group 3 2023లో ఈ క్వశ్చన్ వచ్చింది. ఆప్షన్ బి ఈస్ రైట్ ఆన్సర్. స్పెషల్ కోర్ట్స్ ఫర్ అ పర్టికులర్ క్లాస్ వితౌట్ రేషనల్ అనేది మోస్ట్ లైక్లీ ఈక్వాలిటీని వైలేట్ చేస్తుంది. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గానే టీఎస్పీఎస్సీ ఏపీఎస్సీలో అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈక్వాలిటీ బిఫోర్ లా ప్రైమరీలీ ఇంప్లైస్. ఆప్షన్ ఏ, నో స్పెషల్ లాస్. ఆప్షన్ బి, absence of privileges. Option C, identical treatment in all cases. And option D, no classification. ఈ క్వశ్చన్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 2024లో వచ్చింది. ఆప్షన్ బి ఈస్ రైట్ ఆన్సర్. అబ్సెన్స్ ఆఫ్ ప్రివిలేజెస్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పటి వరకు రైట్ టు ఈక్వాలిటీ మీద అంటే ఆర్టికల్ 14 to 18 వరకు ప్రీవియస్ ఇయర్స్ లో వచ్చిన క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేశాం కదా. వీటికి సంబంధించిన క్లాసెస్ అంటే ఆర్టికల్ 14 to 18 వరకు క్లాసెస్ అన్ని కూడా ఛానల్లో ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఆర్టికల్ 19 వీడియో చేయబోతున్నాను. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.